హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఏంటండి నోటికి ఏం తినబుద్ధి పుట్టట్లేదా? ఒక్కసారి అయితే నేను చేసిన ఈ పచ్చడి అయితే తిని చూడండి. నోటి నరాల్ని అలా యాక్టివేట్ చేస్తుందన్నమాట. నోట్లో టేస్ట్లు అలా వెళ్ళి విరుస్తాయి. ఏం పచ్చడి అనుకుంటున్నారా? వెల్లుల్లి పచ్చడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ పచ్చడైతే. ఒక్కసారి నేను చెప్పిన విధంలో చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నోటి నరాలన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది ఈ పచ్చడైతే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము. ఒక బాండిల్ అయితే పెట్టుకొని, బాండిల్ వేడయ్యాక ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేయట్లేదు. జీలకర్ర అయితే యాడ్ చేశాను. కొంచెం మెంతులు, వీటిని సిమ్‌లోనే పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము. ఈ జీలకర్ర మెంతులనైతే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయన్నమాట. ఇవి సిమ్‌లో పెట్టుకొని వేయించేసాక ఇది మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది కదా! అప్పుడు వీటిని తీసి మనం పక్కన అయితే పెట్టేసుకుందాము. మంచి స్మెల్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. మెంతులు అండ్ జీలకర్ర అయితే. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీని బట్టి మీరు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేయించేటప్పుడు కూడా నేనైతే ఆయిల్ వేయట్లేదనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎండుమిర్చి మంచిగా వేగాలనమాట. చూడండి మంచిగా వేగిపోయాయి ఎండుమిర్చి గూడా. వీటిని గూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము. ఇది రోట్లో దంచుకోవచ్చండి. రోట్లో దంచుకోలేనోళ్ళకి కోసం నేనైతే మిక్సీలో వేసి చూపిస్తున్నాననమాట. ఎందుకంటే రోట్లో వేసి దంచి అందరికీ రోళ్ళు ఉండవు కదా! అందుకనేసి నేను మిక్సీలో అయితే రోట్లో దంచుకునే విధంగానే చేసి చూపిస్తాను. తర్వాత చింతపండు గుజ్జండి. చింతపండు గుజ్జు బాగా దగ్గర పడాలన్నమాట. బాగా ఉడకాలి చింతపండు గుజ్జయితే. దీంట్లో గూడా ఆయిల్ అయితే ఏం వేయలేదు నేను. చూడండి చింతపండు గుజ్జయితే అంత దగ్గర పడుతుంది కదా! బాగా దగ్గరకి పడాలన్నమాట చింతపండు గుజ్జయితే. మన ఛానల్‌లో చాలా రోటి పచ్చళ్ళు చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరైనా చూడనోళ్ళుంటే ఖచ్చితంగా చూడండి. రోటి పచ్చళ్ళైతే చాలా అంటే చాలా టెంప్టింగ్‌గా, తినడానికి చాలా రుచిగా ఉండే పచ్చళ్ళనమాట. చూడండి చింతపండు గుజ్జు గూడా దగ్గర పడింది గదా! స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అయితే మనం గ్రైండ్ చేసుకుందాము. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ స్విప్ చేయాలి అంతే. చూడండి బరకగా వచ్చింది గదా! ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జు గూడా యాడ్ చేద్దాము. చింతపండు గుజ్జు బాగా చల్లారిపోయి ఉండాలండి. వేడిగా వేయకూడదు. ఇది కొంచెం వేడిగా ఉందండి. చల్లారాక నేనైతే గ్రైండ్ చేస్తాను దీన్ని. తర్వాత 4, 5 ఎల్లుల్లిపాయల రెబ్బలండి. 4, 5 ఏం కాదు. నేనైతే కనీసం ఒక 10 దాకా వేసుంటాను వెల్లుల్లి రెబ్బలైతే. ఇది గూడా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేయాలండి. ఓన్లీ ఒక్క స్విప్ అంతే. మీకు మంచిగా గ్రైండ్ అయిపోతుంది. బరకగా గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఉండాలనమాట. ఇప్పుడు దీనికి పోపయితే పెట్టుకుందాము. తాలింపు పెట్టుకుందాము. చిన్న బాండిల్ పెట్టుకొని అందులో 2 గంటలు నూనె అయితే పోయాలి. సారీ, టేబుల్ స్పూన్‌లయితే వేయాలి. 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేశాను. ఇది మంచిగా వేగాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు దినుసులైతే వేశాను. అదేనండి తాలింపు గింజలు. తర్వాత ఇవి గూడా మంచిగా వేగాలి. ఇవి మంచిగా వేగాక ఇందులోకి మనం పచ్చి కరివేపాకైతే యాడ్ చేద్దాము. ఇది మంచిగా వేగాక ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చడైతే ఇందులోకైతే వేసేద్దామండి.
అబ్బా! అసలు ఈ తాలింపులో ఈ పచ్చడి వేయంగానే మంచి స్మెల్స్ అయితే అలా అలా రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉందన్నమాట ఈ పచ్చడైతే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. జలుబు చేసి, జ్వరం చేసి ఎవరికి ఏం తినబుద్ధి పుట్టినప్పుడు త్వరగా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి గాని వేసుకొని పెడితే అసలు ఎంత అన్నమైనా అలా తినేసేయొచ్చనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వెల్లుల్లి పచ్చడైతే. నిజం చెప్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే ఒక గిన్నెలోకైతే తీసి పెట్టేసుకుందాము. ఈ వెల్లుల్లి పచ్చడైతే చాలా అంటే చాలా రుచిగా ఉందండి. నిజం చెప్తున్నాను. చూడండి ఎంతో టెంప్టింగ్‌గా ఉంది గదా! చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ వెల్లుల్లి పచ్చడైతే. ఇప్పుడైతే నేను దీన్ని వేడి వేడి అన్నంలోకి తినేస్తాను. చూడండి వేడి వేడి అన్నంలో ఇలా వెల్లుల్లి పచ్చడి వేసేసుకొని, మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యేసుకోండి. దగ్గు, జలుబు ఉన్న వాళ్ళైతే వేసుకోకండి. మామూలుగా దగ్గు ఏం జలుబు లేదు అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి. జలుబు, దగ్గున్న వాళ్ళు ఇలాగే ఉట్టిది ఇలా కలుపుకొని ఆ! అలా ముద్దలు తింటుంటే అసలు నోరు ఒక విధమైన యాక్టివేట్‌కి గురవుతుందండి. మొత్తం నరాలన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. నరాలన్నీ నాలుకవి. ఇంతేనండి. ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.